హర్యానా, ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ఉండదని కాంగ్రెస్ తేల్చేసింది. సహజంగానే ప్రశ్న ఉదయిస్తుంది, ఇది ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు. నిన్న కాక మొన్న రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడుతూ, నేను కాంగ్రెస్ పార్టీకి నాయకుని కాదు, నేను మొత్తం ప్రతిపక్షానికి నాయకుడిని అంటూ కేజ్రీవాల్ అరెస్టు పైన నేను డిఫెండ్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పాడు. పార్లమెంట్లోమో కాంగ్రెస్ ఆప్ మిత్రపక్షాలు, కానీ రాష్ట్రాలకు వచ్చే వరకు మాత్రం వైరిపక్షాలు. సో కాంగ్రెస్ ప్రతినిధి జయరాం రమేష్ చెప్పాడు కూడా, అంటే ఇండియా కూటమి పక్షాలు రాష్ట్రాలలో పొత్తు పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదు అని అన్నాడు. అదే ఇండియా కూటమికి ఉన్న ప్రత్యేకత. ఇప్పుడు బీజేపీ అటాక్ చేస్తుంది, ఎందుకంటే ఎన్డీఏలో ఈ రకమైన పరిస్థితి లేదు. జాతీయ స్థాయిలో మిత్రపక్షాలు, రాష్ట్రాల స్థాయిలో పొత్తు లేకపోవడం లేదు. అఫ్కోర్స్ రాష్ట్రాల్లో పొత్తు లేకపోయినా జాతీయ స్థాయిలో సహకరించుకునే పార్టీలు ఉన్నాయి బీజేపీతో. ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు లేదు, ఆ మాటకొస్తే టీడీపీతో పొత్తుంది, కానీ వైసీపీ పార్లమెంట్లో బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. నిన్న మొన్నటిదాకా లాస్ట్ 10 yearsలో బిజు జనతాదళ్ కూడా బీజేపీకి సపోర్ట్ చేసింది. ఇప్పుడు ప్రతిపక్షంలో భాగమైంది, కానీ అంతకుముందు బీజేపీకే సపోర్ట్ చేసింది. అలాగే మీకు బీఆర్ఎస్ కూడా ఫస్ట్ టర్మ్లో బీజేపీని పెద్దగా వ్యతిరేకించిన ఉదాహరణలు కూడా లేవు. ఈవెన్ అకాలీదళకు కూడా పంజాబ్లో పొత్తు లేదు, కానీ పార్లమెంట్కి వచ్చే వరకు అనేక విషయాలు బీజేపీకి సహకరిస్తుంది. అందువల్ల ఈ రకమైన అరేంజ్మెంట్ ఎన్డీఏలకు కూడా ఉంది. అంటే బీజేపీతో రాష్ట్రంలో పొత్తు లేకపోయినా పార్లమెంట్కి వచ్చే వరకు బీజేపీతో సహకారం ఉన్న పరిస్థితి ఉంది. అయితే జాతీయ స్థాయిలో పొత్తు, రాష్ట్ర స్థాయిలో పొత్తు లేకపోవడం, ఇలాంటి సమస్యలు లేవు ఎన్డీఏలో పొత్తు అంటూ ఉంటే అది రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో ఉంది, కానీ సహకారం మాత్రం తేడా ఉంది. అందువల్ల ఇవాళ ఇండియా కూటమిని ఎద్దేవా చేస్తే ఈ ప్రశ్న గ్యారంటీగా వస్తుంది. మరి బీజేపీకి ఎందుకు ఇతర పార్టీలు మద్దతు ఇస్తున్నాయి పొత్తులు లేకపోయినా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్పీకర్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చాయి. ప్రత్యర్థులై కూడా ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామి, ఎన్డీఏ వర్సెస్ వైసీపీ ఎన్నికల పోరు జరిగాక కూడా వైసీపీ ఎన్డీఏకి మద్దతు ఇచ్చింది. అందువల్ల రాజకీయాల్లో ఈ రకమైన ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అది ఎన్డీఏకైనా వర్తిస్తుంది, ఇండియా కూటమికైనా వర్తిస్తుంది. ఇప్పుడు ఇండియా కూటమికి కూడా రాష్ట్రాల రాజకీయ వాతావరణం వేరుంటాయి. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ సిపిఎంలు పొత్తు పెట్టుకోలేవు. అలాగే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో అటు లెఫ్ట్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ పొత్తు పెట్టుకోలేవు. ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ, ఆప్తో 2 పార్టీలు పోటీ పడతాయి. ఆ కాంగ్రెస్ ఓడించే ఆప్ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ ఓడించే పంజాబ్లో అధికారంలోకి వచ్చింది. అందువల్ల ఈ 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం అంత సులభం కాదు. ఇప్పుడు పంజాబ్లో కూడా ప్రత్యర్థి పార్టీలు ఆప్, కాంగ్రెసే. అందుకే ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో ఆప్కు కాంగ్రెస్కు పొత్తుంది, కానీ పంజాబ్లో పొత్తు లేదు. అందువల్ల ఒక్కొక్క రాష్ట్రానికి ఒక రాజకీయ పరిస్థితి ఉంది. జాతీయ స్థాయిలో అందరూ ఎన్డీఏ వ్యతిరేక కూటమే కావచ్చు, బీజేపీ వ్యతిరేక పక్షాలే కావచ్చు, కానీ రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల భిన్నంగా ఉంటారు. అందుకే నేను ఉదాహరణగా ఎన్డీఏది కూడా చెప్పింది. వైసీపీ ఎన్డీఏ సంబంధాలు మరి దేన్ని సూచిస్తాయి? అందువల్ల ఇలాంటి స్టేట్ లెవెల్ పొలిటికల్ సిచ్యువేషను, నేషనల్ లెవెల్ పొలిటికల్ సిచ్యువేషన్లు డిఫరెంట్గా ఉన్నప్పుడు అండర్స్టాండింగ్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి.